కార్తీక మహాపురాణం 14 అధ్యాయం. వశిష్ఠముని ఇలా చెప్తున్నారు. మిథిలాధీశ, కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గము చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి అన్నారు. అప్పుడు జనక మహారాజు, మహర్షి వృషోత్సర్గము అంటే ఏమిటి అని అడిగారు. అందుకు మహర్షి ఇలా చెప్పారు. జనక మహిపాల ఒక వృషభాన్ని తోక పక్కన ఎడమవైపు అచ్చుబోసి స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గము అంటారు. ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగముగానే కార్తీక పౌర్ణమి నాడు కూడా పితృదేవత ప్రీత్యర్థ్యము ఒక వృషభాన్ని స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయాక్షేత్రములో పితరులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది. పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులములో పుట్టిన వాడెవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందము కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు రాజా. ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును చేయనివాడు అందతా మిశ్రము అనే నరకాన్ని పొందుతాడు. గయాశ్రాద్ధము వలన గాని ప్రతివర్షాబ్దికాల వల్ల గాని తీర్థస్థలాలలో తర్పణం వల్ల గాని ఈ వృషోత్సర్గంతో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని, గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైనది అని తెలుసుకో. ఇక కార్తీక మాసములో పళ్లను దానం చేసిన వాడు దేవర్షి పితృణాలు మూడింటిని నుంచి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతంగా ఉసిరి ఫలాన్ని దానమిచ్చేవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరి జన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు. ఈ కార్తీక మాసంలో మనం తినకూడని ఆహారాలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యం కాదు. ఈ కార్తీక మాసంలో ఇతరులు అన్నమును పితృశేషమును తినకూడనివి తినడము, శ్రాద్ధములకు భోక్తగా వెళ్ళడము, నువ్వుల దానము పట్టడము అనే ఈ 5 మానేయాలి. ఈ నెలలో సంగమాన్నము, శూద్రాన్నము, దేవర్చకాన్నము, అపరిశుద్ధాన్నము, త్యక్తకర్ముని అన్నము, విధవా అన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి అమావాస్యలలోనూ, పితృదివసము నాడు, ఆదివారము నాడు, సూర్యచంద్ర గ్రహణ దినాలలోనూ, వ్యతిపాద వైద్యుత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనము నిషిద్ధము. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూటలు కూడా భోజనము చేయకూడదు. ఇటువంటి రోజులలో ఛాయానక్తము అంటే తమ నీడ శరీరం కొలతకు రెండింతలుగా పడినప్పుడు మాత్రమే భోజనం చేయాలి. పరమ పవిత్రమైన ఈ కార్తీకంలో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకంలో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచుపాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహస్నానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరపకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరనే వేడి నీటి స్నానం చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చేరువలో నదులు లేనప్పుడు మాత్రమే చెరువులో గాని, కాలువలో గాని, నూతి వద్ద గాని గంగా గోదావర్యాది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చు. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి. అలా చేయని వారు నరకాన్ని పొంది అనంతరము చండాలపు జన్మలెత్తుతారు. గంగానది స్మరణమును చేసి స్నానము చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణాదులను అలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంకాలం మరలా స్నానం చేసి పూజాస్థానములో పీఠం వేసి దాని మీద ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠించి పంచామృత, ఫలదోక, కుశోదకాలతో మహాస్నానమును చేయించి షోడశోపచారాలతోనూ పూజించాలి.
అనంతరము యథాశక్తి దీపాలను సమర్పించాలి. శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానము ఇవ్వాలి. ఈ ప్రకారంగా కార్తీకము నెల్లాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు వెయ్యేసి సోమాస్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాసనక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత, పాపనాశనం అవలేలగా ఏర్పడతాయి అనటంలో ఎటువంటి సంకోచము లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితాలందరూ కూడా సంతృప్తులు అవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకంలో సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసము ఉండి శివారాధన చేసి తిలలను దానము చేసినవాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళయి మోక్షగాములవుతారు. జనక మహారాజా, కార్తీక పురాణంలో ముఖ్యంగా ఈ 14 అధ్యాయాలు శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. 14వ అధ్యాయము సమాప్తము.